పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో గోడకూలి కార్మికుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. సాలూరు పట్టణం బంగారమ్మపేటకు చెందినటువంటి నల్ల శంకరరావు నాయుడు వీధిలో ఒక భవనాన్ని పగలగొట్టేందుకు వెళ్లాడు. అది పాత గోడ కావడంతో ఒకవైపు నుంచి గోడ పగలగొడుతూ ఉంటే మరోవైపు నుంచి అతడిపై గోడ పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. మాకే ఆధారం లేదు తండ్రి, మాకు ఇల్లు లేదా పళ్ళు లేదా శంకరి మరియా మా తమ్ముడు నేను మా నాన్న తెచ్చి జీవనం, ఇల్లు లేదు ఏటీ లేదు, పనికి వెళ్ళాడు, గోడ పడిపోయి చనిపోయాడు, ఆధారం లేదు ఏటీ లేదు, మా పరిస్థితి బాగోలేదు. మా నాన్న లేడని మా నాన్న కష్టం మీద చదువుతున్నాం. మా తమ్ముడు నేను జీవనోపాధి లేదు, మా జీవనోపాధి లేదు. మా నాన్న మాకన్నీ. విశాఖలో హైపర్ గీతం జూనియర్ కాలేజీలో దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. కాలేజీకి లేటుగా వచ్చారని ప్రిన్సిపల్ సుమన్ విద్యార్థులను చితకబాదుతున్నారని ఆరోపణలు వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా ఒకే బిల్డింగ్లో లేడీస్ బాయ్స్ హాస్టళ్లు నిర్వహిస్తున్నారని ఇంటర్మీడియట్ బోర్డు జీవీఎంసీ దీనికి సంబంధించి కూడా పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను వేధింపులకు గురి చేస్తున్న వైనంపై ప్రశ్నిస్తే నచ్చిన చోట చెప్పుకోమంటూ బెదిరింపులకు దిగుతున్నారంటూ విద్యార్థులు వాపోతున్నారు.